Where is Aditya? Have you considered my offer? I'll take up the offer only if my friends are on my team. ఇండియా విన్ అయితే 50 పౌండ్లు పెట్టుకోండి. Fine. I'll meet you in the office tomorrow. Aditya, this is Krishna. Hi. Mike's assistant. Boss is waiting. Cool. న్యూ హాంప్టన్లో మార్గన్ అండ్ ట్రెంట్ కన్స్ట్రక్షన్స్ 1000 acres ఒక టౌన్షిప్ కట్టబోతున్నారు. అక్కడ రో హౌస్ కాంట్రాక్ట్ మన కంపెనీకే వచ్చింది. And we want you to design the best row house model. Don't worry, Mike. I got it. వర్క్ విషయంలో నాకేం టెన్షన్ లేదు అది. ఐ నో యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ మన జాబ్ సెక్యూర్డ్గా ఉండాలంటే విల్ హ్యావ్ టు బి అ లిటిల్ స్మార్ట్. అంటే ఈ ముచ్చటంతా కాదు భయ్, మన దగ్గరికి వచ్చే సైట్ మేనేజర్ కానీ సంకల పెట్టుకోవాలి, అయిపోద్ది అంతే. సర్లే ఏదో చావండి. హలో రే రవి, మీరు రావడం ఇంకా ఎంతసేపు పడుతుంది? మాతో కావరా ఇవన్నీ. ఏమైంది? అరే నేను కవిత పిఆర్ పనిలో బిజీగా ఉన్నాం రా. పెట్టే. ఏం భయ్ రాజుగారు, ఏం కథ? ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అండి. కోహ్లీ 6 కొట్టి అనుష్క శర్మను చూస్తారని 100 పౌండ్లు పెట్టి కాసా. రీప్లే కూడా బెట్టింగ్లు కడుతున్నారు అయ్యాలి రేపు. రీప్లే మ్యాచ్ ఇలాంటి అవలగాళ్ళు ఉండబట్టే ఈ తెలంగాణ కొడుకులు మనల్ని 200 years. Hey Aditya, I'm glad you're here. లండన్లో బెస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫీస్, వెంటబడి ఉద్యోగం ఇచ్చిన బాస్, నా కోసం వెయిట్ చేస్తున్న ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. జస్ట్ వాట్ ఐ వాంట్. లైఫ్ ఇస్ పర్ఫెక్ట్. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. Hey Aditya, come over here. I would like to introduce you to the site manager. చిన్న అవరా ఇంకా సైట్ మేనేజర్ మస్తున్నది కదా. నీకు ముందే తెలుసా? తెలుసా, నేనే కదరా నీకు సెట్ చేసింది. నీకు చెప్తే నువ్వు బావా నీకు చెప్పలేరా. మ్యాటర్ ఏంటంటే నువ్వు సింగిల్ ఉన్నావు, ఆ పిల్ల కూడా సింగిల్ ఉంది. మీరిద్దరు మింగిల్ అయ్యారనుకో లోక కళ్యాణం అవుతుందని అనుకున్నా. ఏమంటావు? ఏంటి బాబు బ్యాట్ తీశారు? క్రికెట్ గాని ప్లాన్ చేశారా? మెంటల్ గా అంతా బాగాలేదు. నువ్వు ఉన్నావుగా. పాడన్ మీ ఏంటిది? బ్యాట్ కింద పెట్టండి. ఏం చెప్తున్నాను కింద పెట్టండి. పెట్టరా. కింద పెట్టమంటే కింద కొట్టాడేంటి? ఆదిత్య చంపేనా అండి, ఏదైనా వస్తే నేను చూసుకుంటాను, వదలొద్దండి. బాబు కవిత నా రూమ్ ఎక్కడ? వర్ష, రవి అన్న నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అరే వర్షారా, నాటకాలు ఆడుతున్నావా? తనే రమ్మని సైట్ మేనేజర్. అరే అమ్మా తోడురా, నిజం చెప్తున్నా నేను. ఆ సైట్ మేనేజర్ అంటే ఎవరు అమ్మాయి అనుకున్నా కానీ వర్ష అనుకోలేదురా. కసంసే చెప్తున్నారా, మజాకులు ఆడతలేను. వెయిట్, మీ అందరికి ఒకరికొకరు ముందే తెలుసా? ఏహే ఆగు, నువ్వు ఒకదాని. హైదరాబాద్ వర్ష గీమెనే. వాట్? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే సైట్ మేనేజర్ మన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటే మన జాబ్స్ సెక్యూర్డ్ గా ఉంటాయని రవి చెప్పాడు. ప్లీజ్ రా, ఓపిక లేదురా, ఇంకోలేరా.
తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది వాట్ ఇస్ దిస్ కవిత? నా పార్టీకి నేను హోటల్లో దిగితే బలవంతంగా రూమ్ వెకేట్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చా. ఇప్పుడేంటి న్యూసెన్స్? కవిత, వర్ష మర్యాదగా చెప్తున్నాను, తను ఇక్కడి నుంచి పంపకపోతే మీ బాబు దగ్గరికి నిన్ను పెళ్లి చేసుకుంటాను చెప్తా, నీ తిక్క కుదురుతుంది. అది బాగా బావా గదేంద్ర పెళ్లి చేస్తాను కదరా, మళ్ళేంద్ర ఇట్లా ప్లేట్ ఫిరాయించడం, దాన్ని నీకు చెల్లించేద్దాం అనుకుంటే నువ్వు నాకు చేస్తావరా? అన్యాయం రా. నాళ్ళకి కరెక్ట్ పొజిషన్ లో కూర్చున్నావురా. ఈ అమ్మాయి ఎవరమ్మా? వర్ష అని చెప్పాను కదా నాన్న. నమస్తే అంకుల్. నమస్తే. ఎవరమ్మా? హైదరాబాద్. మీ నాన్నగారు ఊరు? మువ్వలపాలెం. ఉవ్వలపాలెం. అక్కడంతా మనోళ్ళే. మీ ఇంటి పేరు? చచ్చాంపు పులిహోర కలిపేస్తాడుగా. పక్కిళ్ళు ఎవరితో అనుకుంటున్నావు? ఎవరిది అంకుల్? మందే. ఓ మీదేనా? ఓకే. నాన్న మనోళ్ళే. మీ ఇంట్లోనట బాబు. ఓ రకంగా మనకు చుట్టాలు అవుతారు. రమ్మ అలసిపోయినట్టున్నాం. లోపల రా. ఏనా ముక్కలు బాగా ఎగాయా? ఫ్రెష్ మటను బాగుంటుంది. రే రాజు ముక్కేరా. ఎలా బలిసిందా? పచ్చి ముక్కేసావు. మరి ఏ మొక్క కావాలో చెప్పాలి కదండి. నేను చూస్తున్నాను, నీకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నాన్న వర్ష. ఏమా నా కోసం ఏదో వండి తెచ్చినట్టున్నావు? మీ అందరి కోసం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. వావ్, లుక్స్ డెలిషియస్. పాపా మన వాళ్ళ పద్ధతులు వంటలు మన వాళ్ళకే చేతావు. నాన్న కేకు మన వాళ్ళు చేసింది సూపర్. నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే. అంకుల్ అంకుల్ అంకుల్, నాకు చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు. బాబు అరే అది బాబు ఆగు. ఏయ్, అది 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 వెయిట్. అది 1 sec మాట్లాడాలి ప్లీజ్. అది వెయిట్. సారీ మేట్. అది ప్లీజ్. అప్పుడెప్పుడో గొడవ పడ్డాం, విడిపోయావు. ఇట్స్ ఓవర్. నాకు ఇబ్బందిగానే ఉంటాయి, బట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ అన్ని మర్చిపోయి ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండలేమా? అంటే ఎంతో మంది బ్రేకప్ తర్వాత కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు ఇన్ ద సేమ్ వే. నాకు లైఫ్లో నచ్చినవి రెండు. ఒకటి చాక్లెట్స్, 2 నువ్వు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. పోయి పని చూసుకో. యూ హ్యావ్ నో ఆప్షన్. అది ఇంట్లో లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయి. కానీ రేపటి నుంచి ఓకే ఆఫీస్. అండ్ రిమెంబర్, ఐ యామ్ యువర్ సుపీరియర్. యూ హ్యావ్ టు రిపోర్ట్ టు మీ. అప్పుడేం చేస్తావు? ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. వాట్? వై? నీ కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. యూ స్టిల్ హ్యావెంట్ చేంజ్ టు బెట్ ఆదిత్య. ఇప్పటికీ ఆలోచించకుండా ఆవేశంలో డెసిషన్స్ తీసుకుంటున్నావు. సిచ్యువేషన్ తగ్గట్టు క్యాలిక్యులేటెడ్గా డెసిషన్ తీసుకుంటా ఇంకా చేతకాలే. వాట్ టు డూ? ఫైన్, అలా యాక్సెప్ట్ రెసిగ్నేషన్ లెటర్. మీ ఫ్రెండ్స్కి చెప్పావా? వాళ్ళకి నేను ఎంత చెప్తే అంత. ఎక్కువ లేట్ చేయకుండా సామాన్యం సర్దేసుకున్నాండి. క్విక్. బా ప్లీజ్ బా, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ వన్స్. ఏయ్, డిస్కషన్ లేవు. పదండి, లేట్ అవుతుంది. అది పదండి. అది లిసన్ సిట్, ఒక్కసారి డిస్కస్ చేద్దాం. బాబా ఆవేశపడకండి, కూల్. ఇప్పటికిప్పుడు ఉన్న జాబ్ వదిలేసి బయటకు వెళ్తే ఎటూ కాకుండా పోతాం. రే బావా, ఏంట్రా తను? కరెక్ట్ బావా, ఈ టైంలో జాబ్ అంటే ఇంపాసిబుల్. అసలే ఈ ఎదవకి నాన్న ముందు మార్క్స్ తక్కువ, దానిపైన జాబ్ లేకపోతే వీడితో పెళ్ళంటే చెప్పు తీసుకుని కొడతారు. కానీ నాకు దాని కింద పనిచేయడం ఇష్టం లేదు. ఎవరండి ఆవిడ కింద పని చేస్తుంది? మనం 2nd floor లో ఉన్నాం, ఆవిడ 1st floor లో ఉంది. టెక్నికల్ గా ఆవిడే మన కింద పని చేస్తుందండి. కానీ అలా అనుకోలేను రాజుగారు. అలా అనుకోకపోతే మనం పని చేయలేమండి. ఎంపైర్ నచ్చలేదని బ్యాటింగ్ చేయటం మానేస్తామా? ఇన్విజిలేటర్ నచ్చలేదని ఎగ్జామ్ రాయటం మానేస్తామా? ఇది అంతే. కానీ నేను తనతో మాట్లాడలేను. నేను మాట్లాడతానండి, నేనున్నా కదా. ప్లీజ్. మా ఆదిత్య బాబు రాజీనామాను ఉపసంహరించుకున్నారు. చా, ఎందుకు? అంటే మేమంతా హై లెవెల్ మంతనాలు జరిపి ఒప్పించాం.
బుద్ధిగా పనిచేస్తాడా? మాట కూడా రానివ్వడు, వెరీ టాలెంటెడ్. మరి పొగరు? అంటే అది తగ్గిపోద్ది స్లోగా. ఎంతసేపు అండి తొక్కల మీటింగ్? ఏం అవసరం లేదు రండి. రమాప్రభా, లైఫ్ రా. ఎంతసేపు బతిమాలి అలా దాన్ని? ఎవడండి బతిమలాడేది? అడుక్కుంటున్నా. ఏ ఈ ఉద్యోగం కాకపోతే మాకు వేరే దిక్కు లేదు. మీ టాలెంట్కి మిమ్మల్ని నెత్తన పెట్టుకోవాలి. మీరు కాదంటే రొయ్యల చెరువు అమ్ముకోవాలి. మీ రేంజ్ ఏంటో పవర్ ఏంటో చెప్తున్నా. మా దరిద్రాన్ని అర్థం చేసుకోమంటున్నా. అప్పటికీ ముందుకేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. సర్లే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఆదిత్య రెసిగ్నేషన్ రిజెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి భయపెట్టి ఒప్పించేశాను. థ్యాంక్స్ చెప్పుకోండి. వీడు గాడి పోయి కాలు పట్టుకున్నాడు, వీడికి వచ్చి పోజు కొడుతున్నాడు. అమ్మండి. పోన్లే, అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించు. నాకు మరి నీ అంత సెల్ఫిష్గా ఆలోచించడం రాదు. నువ్వు రాజుగారు దాంట్లో ఉన్నాడు బావా, నేను కవిత దీంట్లో ఉంటాం. వర్ష సుపీరియర్ కాబట్టి దాంట్లో ఉంటుంది. ఓకేనా? కరెక్టే బా. నేను నువ్వు రాజుగారు దాంట్లో ఉంటాం, కవిత అందులో ఉంటుంది. తను గడ్డి మీద పడుకున్నా నాకు పర్లేదు. ఇట్స్ ఓకే, నువ్వురా. సో దిస్ ఇస్ యువర్ సైట్. హైవేస్ లేకుండా సైట్లోకి ఎంటర్ అవ్వకూడదు, హెల్మెట్ లేకుండా వర్క్ చేయకూడదు, అండ్ నాకు చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు. అండర్స్టూడ్? సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ దిగితే ఎలాగే ఉంటుంది పెంట.